నిన్న ఎంపీ బాలకసుమన్ అడుగుతున్నాడు, ఆధారాలు ఉంటే నువ్వు బయట పెట్టు, అనవసరమైన ఆరోపణలు చేయొద్దు, నువ్వు ఆ కుటుంబంలో ఎవరిని వదిలినవని. గోల్డ్ మైన్ మినరల్స్ అనే కంపెనీలో సంతోష్ రావు డైరెక్టర్, ప్రవీణ్ రావు బామ్మర్ది అయిన శ్రీనివాసరావు డైరెక్టర్. నేను అధికారికంగా ఆరోపణ చేస్తున్నా, రాజేందర్ రావు కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారు, నడిపల్లి రంగారావు కాంట్రాక్టు ఆ కంపెనీకి టీఎస్ఎండిసి నుంచి తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇసుక ఎత్తే కాంట్రాక్టు ముసుగులో 100 కోట్లు కొల్లగొట్టడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాంట్రాక్ట్ ఇచ్చారు. నేను అధికారికంగా ఈ ప్రభుత్వం మీద ఆరోపణ చేస్తున్నా. గతంలో ముఖ్యమంత్రి గారు పదే అన్నారు, తప్పుడు ఆరోపణలు చేస్తే పోలీస్ కేసులు పెట్టి బొక్కలేస్తామని. నేను ఈరోజు ఆరోపణ చేస్తున్నా, నా ఆరోపణ తప్పైతే నువ్వు కేసు పెట్టి నన్ను బొక్కలేమని చెప్పి ఈరోజు చంద్రశేఖరరావు గారికి సవాల్ చేస్తున్నాను. నీ బంధువులు, నీ సట్టకులు, నీకు కావాల్సిన వాళ్ళు కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతున్నారని నువ్వు ఒప్పుకున్నట్టే చంద్రశేఖరరావు, నీకు 48 గంటల సమయం ఇస్తున్నా. నా ఆరోపణ తప్పైతే నన్ను జైల్లో పెట్టమని సవాల్ విసురుతున్నా. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వం అంటుంది లారీలను కాల్చితే ఊకుంటామా అని. ఆ మాట అన్నోని చెప్పు తీసుకొని కొట్టాలి. మామూలు చెప్పు కూడా కాదు, బాట రబ్బర్ చెప్పు ఉంటుంది కదా, మంచిగా నూనెలో నానబెట్టి ఈపు వాసి దగ్గర కొట్టాలి. ఒరే సన్నాసి, ప్రాణం లేని లారీని తగలబెట్టి నువ్వు ఊరుకోనని తీసుకుపోయి 8 మంది బిడ్డల్ని సంసారానికి వనికి రాకుండా కొట్టి చంపినావు కదా. మరి 10 మంది తాలిబొట్లు తగి 10 మంది నిలువున చెట్టంత మనుషులు ప్రాణంతో ఉన్న మనుషులను గా ఇసుక లారీలు ఎక్కి తొక్కిచ్చి చంపిస్తే ఒక్కరి మీద నేను కేసు పెట్టినవా? మనుషులను చంపిన లారీ యజమానులకు, కాంట్రాక్టర్ల మీద కేసు లేదు, కానీ ప్రాణం లేని లారీలను తగలబెడితే మేము ఊరుకుంటామా? తీసుకుపోయి మీ కిడ్నీలు పోయేటట్టు కొడతాం, మీ మొత్తం ప్రాణాలు పోయేటట్టు కొడతామని ప్రభుత్వం అనడం ధర్మమా? ఒక్కసారి ఆలోచన చేయండి అని నేను అడుగుతున్నా. ఈరోజు నిజంగా ఈరోజు ప్రాణం లేని లారీలకున్న విలువ, నువ్వు ఇసుక రవాణా చేసుకునే లారీలకున్న విలువ ఇవాళ ఈ ఆడబిడ్డల మొగుళ్ళ ప్రాణాలకు లేదా అని నేను అడుగుతున్నా.